మేడ్చల్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ ఈ నెల 23న జరిగిన ఇంటి దొంగతనం కేసులో ఛేదించారు పోలీసులు. నిరీష అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి 25 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు నిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు 35 సంవత్సరాల మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగుడు మహమ్మద్ నాజర్ కి సహకరించి బాధితురాలు నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభారాణిపై సైతం కేసు నమోదు చేశారు. రికవరీ చేసిన సొత్తు విలువ 25 లక్షలు ఉంటుందని అంచనా. దీంతో మహమ్మద్ నాజర్ రిమాండ్ కు తరలించారు. గతంలో మర్డర్ కేసు, పీడీ యాక్ట్ తో పాటు 6 కేసుల నిందితుడిని డీసీపీ వెల్లడించారు. అందరికీ కూడా పోలీస్ తరఫున సూచన ఏంటంటే, ఇటీవల కాలంలో మనం ఎక్కడికైనా టూర్లకు పోయినప్పుడు కానీ లేదా ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సోషల్ మీడియాలో పెట్టడం అనేది, వాళ్ళు పోస్టింగ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. మేము గోవా వెళ్ళామని, లేదంటే ఊటీ వెళ్ళామని, లేదంటే ఫారిన్ వెళ్ళామని. సో మీరు గుర్తుంచుకోండి, ఈ దొంగలు కూడా తెలివి మీరినారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అయినారు. మీరు ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో స్టేటస్లుగానో పెడితే, ఒకవేళ స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్సే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్స్టాలో ఫేస్బుక్ పెడితే పబ్లిక్ యాక్సెస్ ఉంటే ఈ దొంగలు కూడా అవి చూసి మీరు ఇంట్లో లేరనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి చోరీలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టాలని పౌరులకు మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు, ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్, వీరందరూ కలిసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 ఇయర్స్ ఉంటాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీష ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో ఈ నిరీష దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణికి చెప్తుంటే, ఆవిడ ద్వారా విని ఈ నాజర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతను ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తు అంతా తీసుకెళ్ళి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాజర్ మీద గతంలో కూడా 6 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ 2013లో జరిగింది. ఇది తర్వాత 2019లో కేపీహెచ్బి లిమిట్స్లో ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక పాత కేసు ఉంది. అతను 2019లో పీడీ యాక్ట్లో జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చినాడు. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ఏసీబీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తుంది. థ్యాంక్ యూ.